ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురవే నమః. ఓం మాతాపితృభ్యాం నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్దశోऽధ్యాయః. గుణత్రయ విభాగయోగః. ఈ అధ్యాయమున మానవుల స్వభావములు, సత్వరజస్తమో గుణముల స్వభావములు, వాని ప్రభావము వలన మానవుల ప్రవర్తన ఏ విధముగా ఉండునో చెప్పబడు విభాగము గనుక ఈ అధ్యాయమునకు గుణత్రయ విభాగయోగము అని పేరు చెప్పబడినది. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీకృష్ణుడు ఈ విధముగా పలుకుచున్నాడు. ఓ అర్జున, మహర్షులందరూ ఏ విషయములను తెలుసుకుని వాని ద్వారా లౌకికమైన బంధనముల నుండి విముక్తులై ఉత్తమమైన మోక్ష సిద్ధిని పొందిరో అట్టి ఉత్కృష్టమైన విషయములను గూర్చి నీకు వివరంగా చెప్పుచున్నాను, వినుము. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఈ విధమైన శ్రేష్టమైన జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమును, నా స్థానమును పొందెదరు. ఈ విధముగా పొందిన వీరు ప్రళయకాలమందు విచారించరు, సృష్టి ప్రారంభములో మరలా జన్మించరు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, మహద్బ్రహ్మరూపమైన ఈ ప్రకృతి సర్వ ప్రాణుల జన్మకు కారణమగును. ఆ ప్రాణులకు చైతన్యమైన అంశమును నేను ప్రవేశింపచేయుచున్నాను. సర్వభూత ప్రకృతి చైతన్యముల కలయికే సర్వభూతముల ఉత్పత్తికి కారణము. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. సర్వ ప్రాణులయందు జన్మించు ప్రాణులకు మూలము ప్రకృతియే. సర్వ ప్రాణులకు ప్రకృతి తల్లి వంటిది. ఈ సృష్టికి చైతన్యాన్ని కలిగించేది నేను. సర్వ ప్రాణులకు ప్రకృతి తల్లి వంటిది, నేనే తండ్రిని. సత్వం రజస్తమైది గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. భుజబలము కలిగిన ఓ అర్జున, ప్రకృతి వలన కలిగిన సత్వ రజస్తమో గుణములు నాశరహితుడైన జీవాత్మను శరీరములో బంధించుచున్నవి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. పాపములు లేని ఓ అర్జున, ఈ మూడు గుణములలో సత్వగుణము నిర్మలమైనదగుట వలన ప్రశాంతతను కలిగించును. నిర్మలమైనది సుఖమయ జీవితమును ఆశించుట వలన జ్ఞానమునందలి ఆసక్తి చేతను కొంత ప్రతిబంధమునకు కారణమగుచున్నది. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఓ అర్జున, రజోగుణము కోరికలను కలిగించు స్వభావము కలది. ఆ రజోగుణము అనేక కోరికలను, ఆసక్తిని కలుగచేయును. ఆ కోరికలను నెరవేర్చుకునే వ్యవహారముల వలన జీవనములు మరింత బంధింపబడుచున్నవి.
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అర్జున, ఈ తమోగుణము అజ్ఞానము వలన కలుగుతుంది. ఇది మానవులకు అభివృద్ధి లేకుండా చేస్తుంది. అజ్ఞానము వలన ఎన్నో నష్టాలను, అధికమైన నిద్ర అనగా సోమరి లక్షణాలను కలుగు చేస్తుంది. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ అర్జున, సత్వగుణము వలన సాత్వికమైన సుఖము, రజోగుణము వలన కోరికలను తీర్చుకునుట కొరకు పనులను చేయుటయందు ఆసక్తి, తమోగుణము వలన వివేచనా శక్తిని కోల్పోవుట జరుగుచున్నది. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఓ అర్జున, రజోగుణము తమోగుణములను అణచిపెట్టి ఒక్కొక్కరికి సత్వగుణము వృద్ధి చెందుతుంది. సత్వతమోగుణముల ప్రభావము తగ్గించి రజోగుణము వృద్ధి చెందును. అదేవిధముగా సత్వరజోగుణముల ప్రభావము తగ్గించి తమోగుణము వృద్ధి అవుతూ ఉంటుంది. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఎప్పుడు ఈ శరీరమునందలి శ్రోత్రాది సర్వ ఇంద్రియ ద్వారములన్నిటి యందును చైతన్యము కలుగుచున్నదో అప్పుడు సత్వగుణము అభివృద్ధి చెందినదని తెలిసి కొనవలెను. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భరతకుల శ్రేష్ఠుడవగు అర్జున, రజోగుణము అధికమైనప్పుడు స్వార్థము, లోభము, వ్యావహారిక విషయములందు ఆసక్తి పెరిగి అశాంతి కలుగుతుంది. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు మానవులకు అవివేకము, సోమరితనము, నిద్ర, ధర్మ విరుద్ధమైన విపరీతమైన ఆలోచనలు, అజ్ఞానము కలుగుతూ ఉంటుంది. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృతు తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము అభివృద్ధి చేసుకుని రోజులలో మరణించినచో అతడు మంచి ఉత్తమ కర్మలను ఆచరించువారు పొందునట్టి పవిత్రమైన స్వర్గాది దివ్యలోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము అభివృద్ధి చెందిన సమయములో మరణించినచో లౌకిక వ్యవహారముల యందు బంధింపబడు వాతావరణములో జన్మించును. తమోగుణము అభివృద్ధి చెందిన సమయంలో మరణిస్తే నీచమైన అధర్మ వాతావరణం ఉన్నవారికి పశుపక్షాదులుగాను జన్మిస్తారు. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రేష్టమైన ధర్మబద్ధమైన పనుల చేయుట వలన సుఖము, జ్ఞాన వైరాగ్యాది నిర్మలములైన ఫలితములు వచ్చును. రజోగుణమునకు సంబంధించిన పనులకు దుఃఖము ఫలితమగును. తమోగుణమునకు సంబంధించిన పనుల వలన అజ్ఞానము కలుగును అని అందురు.
సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన పిసినారితనము స్వార్థము, తమోగుణము వలన ప్రమాదములు కలిగించు మోహములు అజ్ఞానము కలుగుచున్నవి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. సత్వగుణము కలవారు ఊర్ధ్వలోకములకు, రజోగుణము కలవారు మనుష్యలోకమునను జన్మింతురు. తమోగుణము కలవారు నీచమైన పశుపక్షాదుల యందు జన్మించి అధోగతిని పొందుదురు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. వివేకవంతుడు సత్వ రజస్తమో గుణముల వల్లనే ప్రవర్తన కలుగుచున్నదనియు, ఈ సత్వగుణము కంటేను అతీతమైన స్థానముగా పరమాత్మ స్వరూపమును తెలుసుకొనును. ఆ విధముగా తెలుసుకొనినందువలన నా స్వరూపమునే పొందును. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో అమృతమశ్నుతే. మానవుని శరీరము కలగటానికి కారణమైన ఈ త్రిగుణములకు లోబడకుండా జీవించగలిగితే జనన మరణములు వార్ధక్యముల వలన కలుగు దుఃఖముల నుండి విముక్తుడై పరమాత్మ స్థానమును పొందును. అర్జున ఉవాచ కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. అర్జునుడు ఈ విధముగా పలుకుచున్నాడు, ఓ ప్రభు, ఈ 3 గుణములను అతిక్రమించిన వాడు ఏ విధముగా ప్రవర్తించును? వారు ఏ లక్షణములతో ఉంటారు? వారి నిత్య జీవితంలో వారి ఆచరణ ఎలా ఉంటుంది? ఈ త్రిగుణముల కంటే అతీతుడుగా ఉండడానికి ఉపాయమేమి? శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. అర్జున, సత్వగుణ రూపమైన సాత్విక భావము, రజోగుణ రూపమైన భావము, తమోగుణ రూపమైన సోమరితనము కలిగినను త్రిగుణాతీతుడు వానిని ద్వేషింపడు, లేకపోయినా ఆరాటపడడు. త్రిగుణముల వలన కలిగిన లౌకిక వ్యవహారములు తటస్థించినను తన జన్మ సంస్కారము వలన జరుగుచున్నవని భావించుచు ఆ భగవానుని యందు ఆరాధనాపూర్వక స్థితి నుండి ఏ మాత్రము చెలింపడు. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మసంస్తుతిః మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మాం చయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరు భక్తియోగము ద్వారా నిరంతరము నన్నే ఆరాధించును వారు ఈ త్రిగుణముల ప్రభావములకు లోను కాకుండా భగవానుని అనుగ్రహమునకు అర్హత సంపాదించును.
బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఎందుకంటే నాశనము లేనట్టి పరమాత్మ స్థానమునకును అమృతత్వమునకును శాశ్వతమైన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారమైన వాడను. అనగా ప్రత్యేగాత్మ రూపముగు నాకును పరమాత్మ రూపముగు బ్రహ్మమునకును కొంచెము కూడా భేదము లేదని భావము. ఆ పరమాత్మ స్థానమును పొందడానికి ఎవరి జీవిత గమనమునకు కావలసిన అనుకూలమైన పరిస్థితులను వారు కల్పించుకొని ఆ పరమాత్మ స్థానమును పొందటానికి ఆరాటముతో కూడిన ప్రయత్నం చేస్తూ ఉంటే తక్కువ సమయంలోనే తక్కువ జన్మలలోనే తరించగలము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః. హరి ఓం.